ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయానికి సిద్ధమవుతోంది. జగన్ కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్స్ సున్నప్రాయి లీజులపైన కొన్ని సంవత్సరాలుగా వివాదం కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో గనుల శాఖ ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేసింది. లీజుల నిబంధనలను సరైన రీతిలో అమలు చేయలేదని, చట్టపరమైన కారణాలను పరిశీలించి కంపెనీ నుంచి వివరణ కోరింది. భారతీ సిమెంట్స్ తమకు కేటాయించిన లీజులు చట్టసహితంగా ఉన్నాయని, నోటీసులను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి వాదించినప్పటికీ గనుల శాఖ ఈ అవకాశాన్ని నిరాకరించింది. కేంద్ర మినరల్ రెగ్యులేషన్ చట్టం సెక్షన్ 10A 2C ప్రకారం లీజులు ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వగలమని గనుల శాఖ స్పష్టమైన సూచన చేసింది. 2024 ఎన్నికల సమయంలో కడప జిల్లా కమలాపురం మండలంలోని 3 గ్రామాల పరిధిలో భారతీ సిమెంట్స్ కు 235.56 ఎకరాల సున్నప్రాయి లీజులు 50 సంవత్సరాల కాలపరిమితితో కేటాయించబడ్డాయి. ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసి 14 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది. భారతీ సిమెంట్స్ 2024 ఫిబ్రవరి 5న వివరణ పంపిన సంగతి తెలిసిందే. గత పరిశీలనలో MMDR చట్టం సెక్షన్ 10A 2C ప్రకారం ఈ లీజులు చట్టపరంగా రద్దు చేయాల్సిన పరిస్థితి ఉందని గనుల శాఖ సిఫారసు చేసింది. మరోవైపు ACC రామ్కో సిమెంట్స్కు ఇచ్చిన లీజులను కూడా సమీక్షించి అవసరమైతే రద్దు చేయడానికి గనుల శాఖ ఫైల్ కదిలించింది. ఈ చర్యల ద్వారా రాష్ట్రంలో గనుల, ఖనిజ వనరుల పాలనపై కఠినమైన నిబంధనలు అమలు చేయబడ్డాయి. ఈ కేసు రాజకీయంగా, చట్టపరంగా, ఆర్థిక పరంగా ప్రాధాన్యత కలిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ప్రజాభిప్రాయాన్ని, న్యాయ సూత్రాలను, ప్రభుత్వ లీజు విధానాలను సమీకరించడానికి అవకాశంగా నిలుస్తోంది. తద్వారా భవిష్యత్తులో లీజుల నాణ్యత, పారదర్శకత, చట్ట పరిపాలనకు దోహదమవుతుంది.